ఇప్పుడు రాజమౌళి గారికి జనాలల్లా సింపతి పెరిగిందా, కమర్షియల్ యాంగిల్ సనాతన ధర్మ బంధువుల లత్తు కలిగిందా? రెండు జరిగినాయి. ఎందుకంటే హిందువులు ఎప్పుడు ఏకం అవ్వరు అనేది ఒక ఫ్యాక్ట్. ఎందుకంటే దీంట్లోనే చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రాజమౌళి జెన్జియా, జన్ ఆల్ఫానా, జన్ జంగ్లియా? శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఎప్పుడైతే భగవద్గీత నరేట్ చేసిండో ఏం చేసిండో ఎక్కడ కూడా వీడు హీరో వీడు విలన్ అని ఏమీ చెప్పలే. ఒక్కొక్క క్యారెక్టర్ లా మంచి చూపిండు, చెడు చూపిండు. ధర్మాన్ని నెలకొల్పనికి నువ్వు అధర్మదారి యూజ్ చేసిన ధర్మం నిలబడ్డది అని అంటే అది అబ్సల్యూట్ కరెక్ట్, ఇక అలా డౌటే లేదు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పిండు. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏం సినిమా తీసిరు అని పక్కకు పెడదాం అయిపోయింది. అట్లీస్ట్ ఆయన కొంచెము గొప్పను కృష్ణుడు ఎట్లుంటాడు అని అంటే అరే ఒకటి ఇట్లా ఆ రూపం కనిపించేది ఏదో ఒకటి మంచి అయితే చేసిండు. వీళ్ళు శంషాబెట్టి గీక్తే షటాక్ ధర్మం లేదు ఇలా దాంట్లో. బట్ ఈ పంచాయతీ ఏంటంటారా అన్న? జనరల్ గా పబ్లిక్ లీగ్లని ఏమని ట్రీట్ చేస్తారు? జన్ జీ కిందకి వస్తారా వీళ్ళు, జన్ ఆల్ఫా కిందకి వస్తారా, జన్ జంగ్లీ కిందకి వస్తారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు మనం జెన్జీ కింద రాము. మనకు ఒక పద్ధతి ఉంది, ఒక పద్ధతి ప్రకారం పెరిగినాం, కొన్ని విన్నాం, కొన్ని తెలుసుకున్నాం. జెన్జీ వాళ్ళు ఉంటారు, ఇందాక నేను చెప్పినట్టు 18 సెకండ్లు కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. రాత్రి 2 గంటల వరకు ఇది నడుస్తూ ఉంటుంది. ఇది నడిచినంతసేపు బ్రెయిన్ పని చేయదు. ఇందులో ఏదైతే వాడికి కాంట్రవర్సీ నచ్చిందో అది వింటాడు. పక్కా దేవుడి మీద ఒక నెగిటివ్గా చెప్పాడు, దట్టు వాడు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అంటే వాడి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి ఇట్లాంటి పెద్ద పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు తీపిస్తున్నారేమో, అది కూడా ఒకటి.